In this video, I'm going to explain the modeling styles of VHDL. There are three type of models that we write code in VHDL. There are structural, data flow, and behavioral. These are the basic modeling styles for in that are available in VHDL. ఓకే. ఫస్ట్‌లీ టాక్ అబౌట్ డేటా ఫ్లో మోడల్. అసలు డేటా ఫ్లో మోడల్ ఏంటంటే, ఒక బేసిక్ ఈక్వేషన్. మనకి లాస్‌లో వచ్చే లాజిక్ ఈక్వేషన్ బట్టి కోడ్ గనక రాస్తే గనక అది డేటా ఫ్లో మోడల్ అనమాట. డేటా ఫ్లో ఆర్కిటెక్చర్ యూజెస్ కాంక్రీట్ సిగ్నల్ అసైన్‌మెంట్ స్టేట్మెంట్స్. అంటే సి ఈక్వల్ టు ఏ ఆర్ బి ఇది అనుకోవచ్చు అనమాట. బిహేవియరల్ అంటే ఇప్పుడు ఆర్ గేట్ ఉంది కదా! ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ బట్టి మనం దాన్ని డిజైన్ చేస్తాం అనమాట కోడ్‌ని. ఆహ్, దీన్ని మనం ఎలా కనిపెడతామంటే లైక్ ప్రాసెస్ అనే ఒక స్టేట్మెంట్ గనక కోడ్‌లో ఉంటే అది బిహేవియరల్ మోడల్ అనమాట వీహెచ్‌డీఎల్‌లో. అండ్ డేటా ఫ్లో అంటే ఏంటంటే చెప్పాను కదా! ఒక ఈక్వేషన్ డైరెక్ట్‌గా మనం అక్కడ ఏసామంటే లైక్ సి ఈక్వల్ టు ఏ అండ్ బి అలా ఏసామంటే అలాంటి స్టేట్మెంట్స్ కాంక్రీట్ సిగ్నల్ అసైన్‌మెంట్ స్టేట్మెంట్స్ ఉంటే గనక అది డేటా ఫ్లో మోడల్ అవుతదనమాట. అండ్ అండ్ స్ట్రక్చరల్ ఏంటంటే కాంపౌండ్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్ ఉంటే గనక అది స్ట్రక్చరల్ మోడల్ అవుతదనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి సెపరేట్‌గా చూద్దాం. ఇది బేసిక్ ఆఫ్ ఆఫ్ యాడర్ అనమాట. దీంట్లో నేను 3 కోడ్స్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 3 కోడ్స్ కూడా 3 మోడలింగ్ స్టైల్స్ యూజింగ్ హాఫ్ యాడర్ అనమాట. హాఫ్ యాడర్‌ని 3 మోడలింగ్ స్టైల్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఫస్ట్ చూసుకుంటే మీకు హాఫ్ యాడర్ అంటే తెలుసనుకుంటా. దెర్ ఆర్ 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్‌పుట్స్. ఇన్పుట్స్ వచ్చేప్పటికి ఏ అండ్ బి అండ్ అవుట్‌పుట్స్ వచ్చేప్పటికి సమ్ అండ్ క్యారీ. 0 ప్లస్ 0, సమ్ 0, క్యారీ 0, 0 ప్లస్ 1, సమ్ 1, క్యారీ 0 అండ్ 0, 1 ప్లస్ 0, సమ్ 1, క్యారీ 0 అండ్ 1 ప్లస్ 1, సమ్ 0, క్యారీ 1. దీని లాజిక్ ఈక్వేషన్ వచ్చేప్పటికి సమ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి, క్యారీ ఈక్వల్ టు ఏ అండ్ బి. చూడండి ఇక్కడ ఇది ఎక్స్ఆర్ ఆపరేషన్, ఇది అండ్ ఆపరేషన్. ఓకే. యాహ్! ఫస్ట్ డేటా ఫ్లో మోడల్ చూద్దాం. డేటా ఫ్లో మోడల్‌ని ఏంటంటే ఒక సింపుల్‌గా చెప్పాలనుకుంటే ద డేటా ఫ్లో స్టైల్ ఆఫ్ మోడలింగ్ దట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ద లాజిక్ ఈక్వేషన్. ఓకే. వీడు కూడా అది చెప్తాడు చూడండి. లాజిక్ ఈక్వేషన్ బట్టి రాస్తే అది డేటా ఫ్లో మోడల్ అవుతదనమాట. డేటా ఫ్లో అని ఎందుకంటామంటే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టే కదా అసల డేటా ఎలా ఫ్లో అవుతుందనేది మనకు తెలుస్తది. ఈ ఈక్వేషన్స్ లేకపోతే మనకెట్లా తెలుస్తది? తెలీదు కదా! ఇది ఒక లాజిక్ ఈక్వేషన్. ఆ లాజిక్ ఈక్వేషన్ బట్టి ఆ డేటా ఎలా ఫ్లో అవుతుంది, ఈ ఇన్పుట్స్ నుంచి అవుట్‌పుట్స్‌కి మనకి ఈ ఇన్పుట్స్ యూజ్ చేసుకొని అవుట్‌పుట్ ఎలా వస్తుందనేది మనకు తెలుస్తుంది. అంతే కదా! యాహ్! దట్స్ వై వి ఆర్ కాలింగ్ యాస్ ఎ డేటా ఫ్లో మోడల్. చూడండి ఇక్కడ డేటా ఫ్లో స్టైల్ డిస్క్రైబ్ ఏ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ డేటా ఫ్లో త్రూ ఏ సిస్టమ్. డేటా ఎలా ఫ్లో అవుతుంది సిస్టమ్ ద్వారా అనేది తెలుస్తదనమాట. డేటా ఇండిపెండెన్స్ ఇన్ డిస్క్రిప్షన్ ఆఫ్ మ్యాచ్ దోస్ హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ ఇంప్లిమెంటేషన్. ఇదేంటంటే మనకి ఒక అసల హార్డ్‌వేర్ దానికి ఒక డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తదనమాట. ఓకే. తర్వాత ఏంటంటే డేటా ఫ్లో డిస్క్రిప్షన్ డైరెక్ట్‌లీ ఇంప్లైస్ ఏ కరస్పాండింగ్ గేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్. మనం డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసేస్తాం. చూడండి ఇక్కడ డైరెక్ట్‌గా ఎక్స్ఆర్, ఎండ్ అండ్ గేట్స్ యూజ్ చేసి డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తాం. అది స్టేట్మెంట్స్ యొక్క. తర్వాత ఏంటంటే డేటా ఫ్లో డిస్క్రైబ్స్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆర్ మోర్ సిగ్నల్ అసైన్‌మెంట్ ఆపరేషన్స్. చూడండి ఇక్కడ సిగ్నల్స్‌ని అసైన్‌మెంట్ చేస్తాం. ఈ 2 ఇన్పుట్స్‌కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేసి దీన్ని సమ్‌కి అసైన్‌మెంట్ ఆపరేటర్ ద్వారా అసైన్ చేస్తాం. అంతే కదా! ఇది. ఇలాంటి సిగ్నల్ స్టేట్మెంట్స్ అనేది ఒక్కటి లేదా అంతకన్నా ఎక్కువుంటే అది డేటా ఫ్లో మోడల్ అవుతదనమాట. ఇప్పుడు కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ 2 స్టేట్మెంట్సు లైబ్రరీ డిక్లరేషన్. తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఎంటిటీ డిక్లరేషన్. ఎంటిటీ నేమ్ ఈస్ ద పోర్ట్ డిక్లరేషన్ ఏ, బి ఇన్ ఎస్టీడీ లాజిక్ ఇన్పుట్స్. ఇవి అవుట్‌పుట్స్ సమ్, క్యారీ అవుట్ అనేవి అవుట్‌పుట్స్ అండ్ ఎంటిటీ నేమ్. ఓకే. ఆర్కిటెక్చర్ నేమ్ ఏంటి ఇక్కడ డేటా ఫ్లో ఆఫ్ యాడర్ ఎంటిటీ నేమ్ ఈజ్. ఓకే. ఇది బిగిన్ చేస్తున్నాం. ఓకే. ఈ బిగిన్ అండ్ ఎండ్ మధ్యలోనే మనం ఈ కాంకరెంట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. కాంకరెంట్ స్టేట్మెంట్స్ చూడండి. సమ్‌కి లాజిక్ ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ఆర్ ఏకి బికి
ఎక్స్ఆర్ అప్లై చేస్తాం. ఏకి బికి దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా అసైన్ చేస్తాం. ఓకే, తర్వాత క్యారీ అవుట్ ఆపరేషన్ ఏముంది, ఎండ్ గేట్ యూస్ చేసి అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా క్యారీ అవుట్కి ఇస్తాం. ఎండ్ ఇది డేటా ఫ్లో రాసినా పర్లేదు రాయకపోయినా పర్లేదు, జస్ట్ ఎండ్ అని పెడేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ కోడ్ని జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈజ్ వాట్. లైక్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి తెలుస్తుంది, ఆర్కిటెక్చర్ నుంచి ఈ పార్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ అసైన్మెంట్ స్టేట్మెంట్ డిస్క్రైబ్ ద హౌ ఇన్పుట్ డేటా ఫ్లో ఫ్రమ్ ఏ అండ్ బి త్రూ ఏ XOR ఫంక్షన్ టు క్రియేట్ ఎ సమ్. XOR ఫంక్షన్ ద్వారా ఏ అండ్ బి అనే రెండు ఇన్పుట్ వేరియబుల్స్ సమ్ని క్రియేట్ చేస్తాం. సెకండ్ స్టేట్మెంట్ కూడా అంతే. ఏ అండ్ బి అనే స్టేట్మెంట్స్ ఎండ్ గేట్ ద్వారా మనకి క్యారీ అవుట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెండు కాంకరెంట్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాడు అనమాట. అప్డేట్ కాంకరెంట్ స్టేట్మెంట్స్ అనేవి మనకి మన వాల్యూస్ అప్డేట్ చేసే కొద్ది అప్డేట్ అవుతానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, డైరెక్ట్గా అప్డేట్ అవుతాయి అన్నమాట. కాంకరెంట్ సిగ్నల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ డిస్క్రైబ్స్ దిస్ డైరెక్ట్లీ ఇంప్లైస్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ కన్సిస్ట్ ఆఫ్ XOR గేట్ అండ్ ఎండ్ గేట్. ఓకే, తర్వాత బిహేవియరల్ స్టైల్ ఆఫ్ మోడలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మోడలింగ్ అనమాట, మనకి ఈజీగా ఉండే మోడలింగ్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీకు ట్రూత్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ట్రూత్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఇక్కడ ట్రూత్ టేబుల్ ఇది. ఓకే, ఇది ట్రూత్ టేబుల్ కదా. మనం ట్రూత్ టేబుల్ ద్వారా రాస్తే అది బిహేవియరల్ స్టైల్ ఆఫ్ మోడలింగ్ అవుతుంది అనమాట. గుర్తుంది కదా, ట్రూత్ టేబుల్ ద్వారా రాస్తే బిహేవియరల్ స్టైల్ ఆఫ్ మోడలింగ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ A0 ఉన్న దగ్గర C0 క్యారీ అవుట్ అనేది 0. ఓకే, మొత్తం 0. A0 అయితే C0 అనేది 0. చూడండి, తర్వాత ఎక్కడ రాలేదు. A0 దగ్గర C0 0. A0 దగ్గర బిఈ ఎస్ అనే వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. ఓకే కదా, ఇప్పుడు చూద్దాం. అంటే A ఈక్వల్ టు 0, దెన్ C ఈక్వల్ టు 0 అండ్ ఈ ఎస్ ఈక్వల్ టు బి. కరెక్టే కదా. యా, ఇప్పుడు A ఈక్వల్ టు 1. A ఈక్వల్ టు 1 దగ్గర ఓకే, A ఈక్వల్ టు 1 దగ్గర చూద్దాం. A ఈక్వల్ టు 1 దగ్గర సమ్ అనేది బికి ఆపోజిట్గా ఉంది. అంటే B0 ఎస్ ఈక్వల్ టు నాట్ ఆఫ్ బి రాయొచ్చు. అంటే ఇప్పుడు A1 ఉందనుకో, B0 ఉందనుకో, అంటే ఎస్ 1 అవుతుంది. ఓకే, తర్వాత బి అనేది సమ్కి క్యారీ అవుట్కి ఈక్వల్గా ఉంది, అంటే C0 ఈక్వల్ టు బి. ఇది బేసిక్గా మనం ట్రూత్ టేబుల్ని అర్థం చేసుకునే పద్ధతి. అంటే ఒక లాజిక్ క్రియేట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, సింపుల్గా. ఆర్ఎల్స్ మనం నార్మల్గా కూడా రాసేసుకోవచ్చు అదర్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి. మీకు అది తర్వాత చెప్తా, బట్ బిహేవియరల్ మోడలింగ్ కాబట్టి మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని మనం రాస్తాం అనమాట. బేసిక్గా ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, అదర్ స్టేట్మెంట్స్ ఉండి మనకేంటంటే ప్రాసెస్ స్టేట్మెంట్ ఉంటే కనుక అది బిహేవియరల్ మోడలింగ్ అవుతుంది అనమాట. చూద్దాం. బిహేవియరల్ డిస్క్రిప్షన్ డిస్క్రైబ్స్ ఏ సిస్టమ్ ఫంక్షన్ ఇన్ ద ఆల్గరిథమిక్ ఫ్యాషన్. మనం ఒక ఆల్గరిథం రాస్తున్నాం అంటే ఓకే, ట్రూత్ టేబుల్ చూసి ఓకే ఈ ఫంక్షన్కి ఇలాగ ఈ స్టేట్మెంట్ వస్తే మనకి ఎలా వస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ ఒక లాజిక్ రాసుకుంటున్నాం. మనం స్టేట్మెంట్స్ యూజ్ చేయట్లేదు. చూడండి, బిహేవియరల్ స్టైల్ ఇస్ ద మోస్ట్ అబ్స్ట్రాక్ట్ స్టైల్, చాలా ఇంపార్టెంట్ స్టైల్ అనమాట. దిస్ డిస్క్రిప్షన్ ఇస్ అబ్స్ట్రాక్ట్ ఇన్ ద సెన్స్ దట్ డస్ నాట్ డైరెక్ట్లీ ఇంప్లైస్ ఎ పర్టిక్యులర్ గేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్. మనం ఎక్కువగా ఇక్కడ గేట్స్ యూజ్ చేయము. మనం ఒక ఆల్గరిథమిక్ లాజిక్ యూజింగ్ ట్రూత్ టేబుల్తో యూజ్ చేస్తున్నాము. ఓకేనా, గేట్స్ యూజ్ చేయము. సెకండ్ పాయింట్. తర్వాత ఏంటంటే బిహేవియరల్ స్టైల్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more ప్రాసెస్ స్టేట్మెంట్స్. ఈచ్ ప్రాసెస్ స్టేట్మెంట్ ఈజ్ ఎ సింగిల్ కాంకరెంట్ స్టేట్మెంట్. ఇట్ సెల్ఫ్ కంటైన్స్ 1 or more సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా, ఇక్కడ ఏంటన్నది చూద్దాం. బిహేవియరల్ స్టైల్లో కనుక 1 or more ప్రాసెస్ స్టేట్మెంట్స్ ఉంటాయంట. ఒక్కొక్క ప్రాసెస్ స్టేట్మెంట్లో ఖచ్చితంగా ఒక కాంకరెంట్ స్టేట్మెంట్ ఉండొచ్చు, 1 or more సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు అంట. ఓకేనా, అప్పుడు మాత్రమే బిహేవియర్ స్టైల్ అవుతుంది అనమాట. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై సిమ్యులేటర్
సేమ్ యాజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి సిమ్యులేటర్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట, సీక్వెన్షియల్గా. ఓకేనా, సీక్వెన్షియల్గానే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట, అంటే సిరీస్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రూత్ టేబుల్ గుర్తుంది కదా, దాన్ని బట్టే కోడ్ రాస్తాం. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ లైబ్రరీ డిక్లరేషన్. ఏ దేనికైనా మీరు కోడ్ రాయకపోయినా, అంటే మీ కోడ్ లాజిక్ రాకపోయినా సరే కానీ, ఈ స్టేట్మెంట్స్ మాత్రం లైబ్రరీ స్టేట్మెంట్స్ రాయండి, ఒక 1 మార్క్ అయినా వస్తుంది. తర్వాత ఎంటిటీ డిక్లరేషన్. ఎంటిటీ, దాని ఎంటిటీ నేమ్ ఈజ్. తర్వాత పోర్ట్లో మన ఇన్పుట్స్ అవుట్పుట్స్ డిక్లేర్ చేస్తాము. తర్వాత ఎండ్ ఎంటిటీ నేమ్ సెమీకోలన్. తర్వాత ఆర్కిటెక్చర్ తర్వాత ఆర్కిటెక్చర్ నేమ్ ఏంటి ఇక్కడ, బిహేవియర్. తర్వాత ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈజ్. ఇప్పుడు బిగిన్ చేస్తున్నాం ఆర్కిటెక్చర్ని బిగిన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఏ కామా బి. ఓకే, ఇన్పుట్స్ని ప్రాసెస్ స్టేట్మెంట్లో పెడుతున్నాం, అంటే మీన్స్ ప్రాసెస్ అయితే అనమాట. ఓకే, తర్వాత ప్రాసెస్ స్టేట్మెంట్ని ఇప్పుడు బిగిన్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, దెన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే సమ్ ఈక్వల్ టు నాట్ ఆఫ్ బి అండ్ సమ్ క్యారీ అవుట్ ఈక్వల్ టు బి. మీకు చెప్పాను కదా, A1 అయితే ఏమవుతుందో, ఎల్స్ కాకపోతే సమ్ ఈక్వల్ టు బి, క్యారీ అవుట్ ఈక్వల్ టు 0. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ డాట్స్తో మెన్షన్ చేయాలి, either 1 or 0 or ఎనీథింగ్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ అనేది స్టార్ట్ అయింది, ఎండ్ ఇఫ్. ఓకే, ఇఫ్ అనేది ఇఫ్ దగ్గర నుంచి ఎండ్ ఇఫ్ వరకు పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే ప్రాసెస్ స్టేట్మెంట్ని బిగిన్ చేస్తాం, ఇక్కడ ఎండ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. ఇక్కడ హెచ్ఏ పెట్టాల్సిన అవసరం లేదు, అది స్కిప్ చేయండి. ఆర్ఎల్స్ పెడితే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి, ఆర్ఎల్స్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు. తర్వాత ఎండ్, ఆర్కిటెక్చర్ని ఎండ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని, ఆర్కిటెక్చర్లో ఉన్న పాయింట్స్ని మీరు రాయగలిగితే ఇలా రాసాను సరిపోతుంది. నో ఎనీథింగ్, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని రాయండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ థింగ్ ఏం కాదు. లైక్ మీకు ఒకవేళ సెపరేట్గా అడిగితే ఆర్కిటెక్చర్ని నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ అలాగే కొంచెం పాయింట్స్ యాడ్ చేసుకొని రాయండి. ఓకేనా, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉందని నేను తీసేస్తాను. ఓకే, ఉండేస్తాను, ఒకసారి చూడండి జస్ట్ నార్మల్గా. తర్వాత స్ట్రక్చరల్ డేటా ఫ్లో మోడలింగ్ అనేది, స్ట్రక్చరల్ స్టైల్ ఆఫ్ మోడలింగ్ అనేది ఇది ఒక ఓల్డ్ మోడల్ అనమాట, చాలా ఓల్డ్ మోడల్ అనమాట. ఓకే, దీంట్లో ఏంటంటే కాంపోనెంట్స్కి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఒక గేట్స్ యూజ్ చేసుకుని చేసేదాన్ని, కాంపోనెంట్స్ ఇంటర్ కనెక్ట్ అయ్యి గేట్స్ యూజ్ చేసుకుని చేసేదాన్ని స్ట్రక్చరల్ మోడలింగ్ అని అంటారు అనమాట. ఇన్ స్ట్రక్చరల్ style of modeling, entity describes a set of interconnected components. చెప్పాను కదా, interconnect. The top level design entity architecture describes the interconnection of low level design entity. Each low level design entity describes an interconnection of design entities at a next lower level. మీకు ఈ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇవనేది మనకి సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ గుర్తున్నాయా? లైక్ నీకు ఒక బిగ్ ఫంక్షన్, ఒక బిగ్ లాజిక్ ఉన్నప్పుడు ఆ లాజిక్ని పార్ట్స్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని, ఫంక్షన్స్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని, మెయిన్ ఫంక్షన్లో వాటిని యూస్ చేసుకొని మనం మెయిన్ లాజిక్ అనేది రాస్తాం. గుర్తుందా? సేమ్ అలాగే ఇక్కడ లో లెవెల్ డిజైన్ ఎంటిటీస్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. అండ్ ఆర్ అలా మనకి ఏదైతే సింపుల్గా కావాల్సి వచ్చినాయో ఆ ఎంటిటీస్ని డిక్లేర్ చేసి వాటిని ఇంటర్ కనెక్ట్ చేసి మనకు కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ లాజిక్ అనేది రాస్తాము. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్. అండ్ స్ట్రక్చరల్ మోడలింగ్ ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఎఫిషియంట్ when the complex system is describes an interconnection of moderate complex design entities. స్ట్రక్చరల్ మోడలింగ్ గురించి మీకు ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే స్ట్రక్చరల్ మోడలింగ్ అనేది
కాంప్లెక్స్ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ సిస్టమ్స్‌కి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఎఫిషియంట్ వన్. ఓకేనా? ఇది. తర్వాత దిస్ అప్రోచ్ అలౌస్ ఈచ్ డిజైన్ ఎంటిటీ డిపెండెంట్‌లీ డిజైన్డ్ అండ్ వెరిఫైడ్ బిఫోర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద హై లెవెల్ డిస్క్రిప్షన్. ఓకేనా? యాహ్! ఇప్పుడు కోడ్ చూద్దాం. కోడ్‌లో ఫస్ట్ చూడండి, లైబ్రరీ డిక్లరేషన్. లైబ్రరీస్ డిక్లేర్ చేస్తాం. స్టాండర్డ్ లాజిక్, తర్వాత ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ అన్సైన్డ్. ఓకేనా? ఇక్కడ ఎంటిటీ డిక్లేర్ చేస్తాం. ఎంటిటీలో ఏమున్నాయి? హాఫ్ అడర్‌లో ఏ అండ్ బి, సమ్ అండ్ క్యారీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ అండ్ ఎంటిటీ నేమ్. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ స్ట్రక్చరల్. ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈజ్. ఓకేనా? తర్వాత ఇక్కడ 2 సిగ్నల్స్‌ని డిక్లేర్ చేస్తాం. ఈ సిగ్నల్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సిగ్నల్స్ ఏంటంటే నథింగ్, ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఆహ్, ఒక టెంపరరీ థింగ్స్ అనుకోండి. ప్రెజెంట్. ఓకేనా? టెంపరరీ థింగ్స్. ఒక టెంపరరీగా ఒక వాల్యూని స్టోర్ చేసి అది మెయిన్ వేరియబుల్‌కి ఇవ్వడానికి, మెయిన్ అవుట్‌పుట్‌కి ఇవ్వడానికి అని అనుకోండి. ఇవి మనం ఎక్కువగా అంటే డైరెక్ట్ ఈ ఈ హెచ్‌డీఎల్ లాంగ్వేజెస్‌లో ఏంటంటే కొన్ని వాల్యూస్ అనేవి మనం డైరెక్ట్‌గా అవుట్‌పుట్‌కి ఇచ్చినప్పుడు హై ఇంపిడెన్స్ లేదా ఆహ్, ఏమవుతదంటే హై ఇంపిడెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. హై ఇంపిడెన్స్ అంటే అవుట్‌పుట్‌ని హై ఇంపిడెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ కనెక్ట్ కూడా అవ్వకపోవచ్చు. ఓకేనా? దాన్నేంటంటే చిన్న చిన్న వైర్స్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం గదా! అట్లనే ఇది కూడా చేస్తామనమాట. ఆర్ ఎల్స్ ఒకవేళ కూడా 0 ఆర్ 1కి మధ్యలో ఉండిపోవచ్చు. అర్థమైందా? అలాంటి ఆటిల్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ సిగ్నల్ స్టేట్మెంట్స్‌ననేవి యూజ్ చేస్తామనమాట. ఆహ్, దీంట్లో కూడా యూజ్ చేస్తాడు. మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. యూజ్ చేస్తాడు. ఓకేనా? ఆహ్, యాహ్! కాంపోనెంట్ డిక్లరేషన్. కాంపోనెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతదండి కాంపోనెంట్ డిక్లరేషన్ అనేది. కాంపోనెంట్ ఆఫ్ ఎక్స్ఆర్2. ఎక్స్ఆర్2 అనేది ఒక అన్‌నోన్ నేమ్. మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఎక్స్ఆర్2 ద పోర్ట్ ఆఫ్ ఏ అండ్ బి అనేది ఇన్పుట్స్ అండ్ ఎక్స్ఆర్ అవుట్ అనేది అవుట్‌పుట్. ఏ అనే బి అనే ఇన్పుట్స్‌ని ఎక్స్ఆర్ అవుట్‌కి ఇస్తుంది. ఓకేనా? అంటే ఆహ్, ఇవి ఇన్పుట్స్, ఇది అవుట్‌పుట్స్ కింద డిక్లేర్ చేస్తుంది. ఇక్కడ ఎండ్ కాంపోనెంట్. ఆహ్, తర్వాత కాంపోనెంట్ ఎండ్ 2. ఎండ్ 2లో ఏంటంటే పోర్ట్ ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్‌ని, ఇన్పుట్స్‌ని అవుట్‌పుట్‌కి అసైన్ చేస్తుంది. ఓకేనా? ఇటు సైడ్ ఇన్పుట్స్, ఇటు సైడ్ అవుట్‌పుట్స్. ఇన్పుట్స్ డిక్లేర్ చేసిన తర్వాత అవుట్‌పుట్స్‌కి. ఓకేనా? మీరు లేదంటే 2 మార్చుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ఆహ్, అవుట్ అనేది ఉన్నది కాబట్టి స్టేట్మెంట్. హ్మ్. ఎలా మార్చాలి ఏంటనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? జస్ట్ లైక్ ఏ ఫంక్షన్ ఇన్ ద సి లాంగ్వేజ్. హ్మ్. తర్వాత బిగిన్ చేసాం. యాక్చువల్‌గా బిగిన్ చేసాం. ఎక్సార్ గేట్. ఎక్సార్ గేట్ ఈ సిగ్నల్‌ని ఎక్సార్ గేట్ ఈ డాట్స్ మనకి ఇక్కడ కాంపోనెంట్ నేమ్ ఏది ఇచ్చామో ఆ కాంపోనెంట్ నేమ్ పోర్ట్. పోర్ట్ మ్యాపింగ్. మ్యాపింగ్ ఏంటంటే ఇన్పుట్స్‌ని, అవుట్‌పుట్స్‌ని ఒక దిక్కున పెట్టేదాన్ని మ్యాప్ అంటారనమాట. ఇది వన్ ఆఫ్ ద కీవర్డ్. ఏ, బి అండ్ ఎక్స్ఆర్ అవుట్. ఓకేనా? ఓకేనా? ఎక్స్ఆర్ అవుట్. మనం ఇక్కడ ఉన్న వేరియబుల్స్‌ని మనం ఏది వేరియబుల్స్ అన్నా డిక్లేర్ చేసుకోవచ్చు. సేమ్ వేరియబుల్స్ అన్నా పెట్టొచ్చు. ఆర్ ఎల్స్ అదర్ వేరియబుల్స్ మనకి ఇంకా కావాలనుకుంటే అదర్ వేరియబుల్స్‌ని కూడా పెట్టొచ్చు. ఓకేనా? నో ఇష్యూస్. సేమ్ వేరియబుల్స్ పెట్టుకొని ఇలాంటి సేమ్ వేరియబుల్స్ పెట్టుకోండి. మీకు కన్‌ఫ్యూజ్ అవుతాం అనుకుంటే డిఫరెంట్ వేరియబుల్స్‌ని పెట్టుకోండి అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మాత్రమే పోర్ట్ డిక్లరేషన్ అంటే పోర్ట్ మ్యాప్ డిక్లరేషన్‌లో మాత్రమే మెయిన్ వేరియబుల్స్ ఇక్కడ ఎంటిటీలో ఏదైతే డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్స్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత ఎండ్ గేట్. ఎండ్ గేట్ ఆహ్, ఒక వేరియబుల్. తర్వాత కాంపోనెంట్ నేమ్, పోర్ట్ మ్యాప్ ఆఫ్ ఏ, బి ఎండ్ ఎండ్ అవుట్. ఓకేనా? తర్వాత వీటిని చెప్పాను కదా! మెయిన్ అవుట్‌పుట్‌కి మనం ఇచ్చేస్తాం. ఓకేనా? సిగ్నల్ అసైన్‌మెంట్స్ ద్వారా. ఎండ్ స్ట్రక్చరల్. ఎండ్ స్ట్రక్చరల్ అయిపోయింది కదా! మనకిక్కడ ఎండ్ గేట్ లాజిక్ ఎలాగా అవుతది? డైరెక్ట్‌గా ఇక్కడ ఎండ్ గేట్ అని ఇచ్చేసాము. ఎండ్ గేట్ అని ఇచ్చేస్తే మనకసలు ఎండ్ గేట్ ఈ కాంపోనెంట్స్ అన్నీ ఎలా వస్తాయి? కాబట్టి మనం దీనికి మళ్ళీ కోడ్ రాస్తాం అనమాట. లైబ్రరీ డిక్లరేషన్ ఎంటిటీ అని పెట్టి ఏ, బి అని ఇచ్చి ఇన్పుట్స్ అని ఇచ్చి ఇక్కడ బి
ఎక్స్ఆర్కి ఒక లాజిక్, తర్వాత ఎండ్ గేట్కి ఒక లాజిక్ రాసి ఈ ఫంక్షన్స్ త్రూ ఫంక్షన్స్, ఓకేనా, త్రూ ఫంక్షన్స్ మనం అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ కాంపోనెంట్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ఎంటిటీకి ఉండాలి. ఓకేనా, ఇక్కడ వేరియబుల్స్ ఏదైనా అయి ఉండొచ్చు. అర్థమైందా? వేరియబుల్స్ ఇక్కడ ఇన్పుట్స్ మనం ఫస్ట్ ఇచ్చాము, తర్వాత అవుట్పుట్స్ ఇచ్చాం. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్స్ ఫస్ట్ ఇచ్చాం, అవుట్పుట్స్ సెకండ్ ఇచ్చాం కాబట్టి అలాగే మార్చాలి. అలాగనే ఉండాలి. ఆర్ఎల్స్ మారిందనుకోండి మనం ఇచ్చే వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇట్స్ జస్ట్ లైక్ ఫంక్షన్స్. మీకు సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ వస్తే ఇది వచ్చేస్తున్నట్టే. ఓకేనా, సేమ్ అది. నేను ఒక కోడ్ రాయడానికి కూడా ట్రై చేస్తాను. జస్ట్ కాంపోనెంట్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ కోడ్ని ఇక్కడ స్ట్రక్చరల్ మోడలింగ్ నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ థింగ్. ఓకేనా, దట్స్ ఇట్. మీకు మోడలింగ్స్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సెషన్లో ఏదైనా కోడ్స్ రాయడానికి ట్రై చేస్తాను. కోడ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచ్. ఎస్.